Okay. Now you can see. Can you see the screen? Yes, sir. Yes, sir. Okay. So ఏమీ లేదండి, సింపుల్ ప్రాబ్లమే. సో వాట్ ఈస్ దట్ ఈస్ అంటే ఇంకా వైండ్ అప్ చేద్దామనండి, ఇంకా ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్. ఇంకా సో ట్రాన్స్మిటెడ్ పవర్ వచ్చేటప్పటికి 25 kW అన్నారండి. ఓకే. సో బెల్ట్ ఈస్ టు బి ట్రాన్స్మిటెడ్ ఏ పవర్ ఆఫ్ 25 kW and the driver shaft or the some pulley is rotating at an RPM of 1440 RPM. Next, motor speed is rotating at a 720 RPM. Center distance is 3 meters అన్నాడు అంతే. ఓన్లీ ఈ 4 పారామీటర్స్ ఇచ్చి ఈజ్ ఆస్క్ టు క్యాలిక్యులేట్ ఏ సూటబుల్ బెల్ట్ డ్రైవ్ అన్నాడు. అది ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ అని అనలేదు, బెల్ట్ డ్రైవ్ అన్నాడు అంతే. సో మ్యాక్సిమం మనం ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ దట్టు ఓపెన్ టైప్ తీసుకుంటాం. క్రాస్డ్ కానీ ట్విస్టెడ్ కానీ ఎక్కడన్నా అడిగితే మాత్రమే తీసుకుంటాడండి. జనరల్గా పెద్ద ప్రాబ్లమ్స్లో అడగలేదండి. ఓకే. సో ఇదేనండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే. సో స్టెప్ 1 అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ది పుల్లీ డయామీటర్స్ అండి. సో పుల్లీ డయామీటర్స్ మీకు క్యాలిక్యులేట్ చేయడం తెలిసిందే కదా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు πdn/60 × 1000. సో మనకి ఎప్పుడు వెలాసిటీ ఇవ్వట్లేదండి. సో అందుకోసం ఎజ్యూమ్ బెల్ట్ వెలాసిటీ 20 meters/second. సో అక్కడ నుంచి క్యాలిక్యులేట్ ది స్మాల్ డి అండ్ ది క్యాపిటల్ డి. మ్యూట్ చేయండి అమ్మా, మీ ఇంట్లో ఉన్న శబ్దాలన్నీ వినపడుతున్నాయి. ఓకే. సో అండర్స్టూడ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. ఓకే. నెక్స్ట్ దీన్ని మనం రౌండ్ ఇట్ ఆఫ్ టు నెక్స్ట్ వాల్యూ చేసాం. 280 mm 560 mm అండి. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? వాట్ ఈస్ ది స్టెప్ 2? సో లాస్ట్ ప్రాబ్లం రెఫర్ చేయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ది సెకండ్ స్టెప్ వీ హ్యావ్ టేకెన్? ఓకే. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ది బెల్ట్ లెంత్. Calculation of the belt length. Okay. So belt length is given as, so that is L is nothing but your belt length. Calculation of the belt length. Okay. For that center distance అనేది కావాలండి. సెంటర్ డిస్టెన్స్కి వీ హ్యావ్ నథింగ్ బట్ ఎంత ఇచ్చారండి సెంటర్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి? వీ హ్యావ్ 3 meters. సో సెంటర్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి 3 meters ఇచ్చాడండి. సో నౌ యూ నీడ్ టు టేక్ దిస్ యాజ్ ది ఓపెన్ బెల్ట్ డ్రైవ్. ఓకే. సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో మీకు ఫార్ములా ఉంది కదండి, L ఈజ్ ఈక్వల్ టు 2C ప్లస్ పై ఇంటూ D ప్లస్ D బై 2 ప్లస్ D మైనస్ D హోల్ స్క్వేర్ బై 4C. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ యువర్ ఫార్ములా. సో మీకు C 3 meters తెలుసు, క్యాపిటల్ D వచ్చేటప్పటికి 560 mm అని తెలుసు, స్మాల్ d వచ్చేటప్పటికి 280 mm అని తెలుసు. ఓకే. నౌ సబ్స్టిట్యూట్ అండ్ టెల్ మీ ది ఆన్సర్. Seven 858.80. ఎస్, వెరీ గుడ్. ఎంత వచ్చిందండి? 78
No. కాదు సార్ 1 minute. ఎంత అండి ఎంత 7858.80. 7858.80. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో 7858.80 నా 50 నా 80 sir. 80. So the units are mm. Okay, so this is what is your belt length. Okay, మీరు చాలా మంది ఫస్ట్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ Sir. కనుక్కుంటారు. సార్ సి వాల్యూ సెంట్రల్ డివిజన్ 3 meters లో ఉంది కదా సార్. ఎస్ వెరీ గుడ్. సో దాన్ని mm లో మార్చుకోవాలి. మారిస్తే 7.32 వచ్చింది సార్ లెంత్. 7.32 సార్ 7.8 సార్. ఉన్న డయామీటర్స్ ని 7.8 మారిస్తే అదే ఏదన్నా సరే ఇప్పుడు mm లో ఎంత వస్తుందో చెప్పండి. సార్ 7858.80 mm సార్. ఇంకేంటంటే లేకపోతే ఇంకేమైనా ఆన్సర్ వచ్చిందా? కాదు సార్, ఉన్న డయామీటర్ ని ఓకే అండి, ఎలాగైతే ఏంది ఇప్పుడు ఇది mm లో ఉంది, అన్ని mm లో కన్వర్ట్ చేసుకోండి. 3000 mm పెట్టుకోండి సెంటర్ డిస్టెన్స్. Yes sir. 3000 mm పెట్టుకుని సబ్స్టిట్యూట్ చేయండి. 8.43 వచ్చింది సార్. ఎంత అమ్మా? 8.43. 8.43 కాదే. ఎందుకు సార్ దాన్ని మీటర్లోకి మార్చుకుంటే సరిపోతుంది కదా సార్. వాల్యూ తక్కువ వస్తుంది, సింపుల్ గా ఉంటది. మళ్ళీ ఇప్పుడు యూనిట్స్ మార్చకూడదా? ఇక్కడ చూడండి డయామీటర్ మళ్ళీ mm లో పెట్టి, ఎప్పుడు మన ఇంజనీరింగ్ డైమెన్షన్స్ ఎప్పుడు మనకి mm లోనే ఉండాలి. మీకు డేటా బుక్స్ లో మనకి అంతా mm తప్పు, అదంతా ఏంటి SI యూనిట్స్. సో మనకి SI యూనిట్స్ మనకి డేటా బుక్స్ సంబంధించి మన కన్వర్షన్ చేసుకోవాలంటే మనకి అన్ని mm లో ఉండాలి. మళ్ళీ మీరు మీటర్స్లో మార్చుకుంటానంటే ఇది కష్టం అండి. దీని mm లో వచ్చిన తర్వాత అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 7.8 అని మీటర్స్ అని రాసుకోండి. ఇది రౌండ్ ఆఫ్ టు చేయటం కదా సార్. C3000 తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చమ్మా, కదా 3000 తీసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా 3 meters కదా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏంటి, క్యాపిటల్ D అనేది ఏంటి mm లో ఉంది, స్మాల్ d కూడా mm లో ఉంది. అప్పుడు C కూడా ఎందులో తీసుకోవాలి, mm లో తీసుకోవాలి కదా. 7325 వస్తుంది సార్ ఆన్సర్. 7325 వస్తుందా? 3000 పెడితే. మరి ఇందాక ఎంత పెట్టారు? 3 పెడితే ఒక వాల్యూ అలా వచ్చిందా? 3 పెడితే సార్ 2C సార్, అంటే 6000 అయితే 13,852.8 వస్తుంది సార్. అంటే 6000 వేయాలి కదా సార్. 3000 into 6000 అయితే అప్పుడు 13,852.80 వస్తుంది సార్. 8738.44 వస్తుంది సార్. నాకు ఇదంతా కాదు కానీ నాకు 3000 పెట్టి నాకు L వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి నాకు చాలు. 6.937 సార్. 13,000 సార్ 6.937. తప్పండి, కాదు. నేను కరెక్ట్గా చెప్పనా? కరెక్ట్గా 7200 ఎంతో రావాలండి mm. 7326 వస్తుంది. 3000 పెడుతుంది, 7000 రాదు కదా సార్. నన్ను క్యాలిక్యులేషన్ చేయమంటుంటే 3000 క్యాలిక్యులేటర్ ఉందా నీ దగ్గర? తాతకి ఇచ్చే బండి తాగలేదు. ఇవ్వండి తాతకి ఇచ్చే, తాత ఒకరు రాలేదు. సో క్యాలిక్యులేటర్ 7326 వస్తుంది సార్. అది చెప్పండి. అలాగా 7326 సార్. అదే సార్ చెప్పింది 7326. ఓకే, mm. ఓకే, సో మీరు అంత వస్తుందా ఇంత వస్తుందా ఇంకా మీకు ఆల్రెడీ డిజైన్లు ఎంత చేసిన తర్వాత నేను అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ బెల్ట్ లెంత్. ఓకే, సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ మీకు తెలిసిందే. ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఓకే, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్ కూడా కనుక్కోండి. ఏంటి పొద్దున్నే జ్యూస్ దగ్గరికి వెళ్ళా బాబు? ఎవరండి? హలో, ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా కూడా తెలియట్లేదు చాలా మందికి.
బాబు ఏదైనా పర్సనల్ ఉంటే బయట మాట్లాడుకోండి అమ్మా, మీటింగ్లో కాదు. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది నెక్స్ట్ స్టెప్. సో వాట్ ఈస్ ది స్టెప్ 3? సో స్టెప్ 3 is nothing but to find out the arc of contact factor. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్ అండి. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం మనం? నథింగ్ బట్ కేఏనా కేఎస్ఆ? సో సి ఇన్ ద డేటా బుక్. సో వాట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్? సో KA value. Okay. Yes, arc of contact factor is KA value. Arc of contact KA, is KA. Yes. Next, load correction factor. Load correction factor. Load correction factor is KS. Okay. got it? KS. Yes. Very good. Now tell me what will be the KA value and KS value. ఎందుకంటే we need to find out what is the maximum power for selection. We need to select the what is the maximum load, means what is the design load we can able to transmit it. Okay. So KA value, KS value కనుక్కోవాలండి. Okay. So KA value ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి ఓపెన్ బెల్ డ్రైవ్లో ఫార్ములా ఉంది కదా. సో నథింగ్ బట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ capital D minus small d by C into 60 degrees. ఓకే. సో ఇది సబ్స్టిట్యూట్ చేసి దాన్ని మనం ఎందులోకి మార్చుకోవాలండి? రేడియన్స్లోకి మార్చుకోవాలి. అప్పుడు దట్ బికమ్స్ యువర్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్. సో థీటా వాల్యూ ఎంత వస్తుందండి? యూ విల్ బి గెట్టింగ్ నియర్లీ 175 ఎంతో వస్తుంది అనుకుంటాను. చెప్పండి. $177.7. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. 177.7 అంటే 175 కూడా వస్తుందండి కొందరికి, నో ప్రాబ్లం. 177.7. ఓకే. సో దాన్ని నౌ యూ కన్వర్ట్ ఇంటూ రేడియన్స్ ఇంటూ π/180. అంటే పర్లేదులేండి, ఇది అవసరం లేదులే, π/180 తోటి అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్ డిగ్రీస్ నుంచే కదండి తీసుకోవాలి, రేడియన్స్ అవసరం లేదులేండి. రేడియన్స్ అవసరం లేదు. ఒకవేళ కన్వర్ట్ చేసుకుంటే చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, టేబుల్ 23.7 చూడండి. సో టేక్ టేబుల్ 23.7. టేబుల్ 23.7లో సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి. అక్కడ నుంచి 177.7 మీన్స్ నథింగ్ బట్ 180 degrees. ఓకే, అంతే కదా? 170. ఎస్, 1. సో కే వాల్యూ విల్ బి 1. ఓకే. 1.04. 1.04 కుదరదండి, 170 కదా అది. 170కి 1.04 అండి. ఇక్కడ మనకు 177.7 వచ్చింది కదా. సో దేర్ ఫోర్ వీ నీడ్ టు రౌండ్ ఇట్ అప్ టు 180 degrees. సో 180 degreesకి కేఏ వాల్యూ 1.04 పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. నాకు తెలిసి పెద్ద వాల్యూలో పెద్ద తేడా ఏమి రాదు. ఓకే. నెక్స్ట్, వాట్ విల్ బి ది కేఎస్ వాల్యూ? సో కేఎస్ ఈస్ నథింగ్ బట్ ది లోడ్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఆర్ ది సర్వీస్ ఫ్యాక్టర్. సో సర్వీస్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎంత తీసుకోవాలండి? స్టడీ లోడ్ ఉంది, ఇంటర్మీడియట్ లోడ్ ఉంది, షాక్ లోడ్ ఉంది. ఎప్పుడు మీరు ఏం తీసుకుంటారు? ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లోడ్ తీసుకోవాలండి. వాడు అడగలేదు కాబట్టి అడిగినప్పుడు కండిషన్లో మనం స్టడీ లోడ్ తీసుకోకుండా వీ నీడ్ టు టేక్ బెటర్ ఇంటర్మీడియట్ లోడ్స్, మీన్స్ హెవీ డ్యూటీ ఫ్యాన్స్, బ్లోవర్స్, రెసిప్రోకేటింగ్ పంప్స్, కన్వేయర్స్, వీటికి సంబంధించింది. ఓకే. సో ఒక్కోసారి పెద్ద ఇబ్బంది ఏమి లేదండి, 1.2 నుంచి 1.5 ఏదైనా తీసుకోవచ్చు మీరు. కాకపోతే బెటర్గా ఎక్కువగా లోడ్ కరెక్షన్ ఫ్యాక్టర్ వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ లోడ్స్ తీసుకుంటారు. సో దట్ ఈస్ కేఎస్ ఈక్వల్ టు 1.3. నెక్స్ట్, ఓకే. సో వాట్ ఈస్ ది స్టెప్ 3? సో స్టెప్ 3 ఇక్కడ ఏం చేస్తారంటే మనకి
డిజైన్ పవర్ కనుక్కోండి. సో క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద డిజైన్ పవర్. కేఎస్ చెప్పరా సార్? కేఎస్ అంటే ఏమీ లేదండి, చూడండి టేబుల్ 23.6 చూడండి, టేబుల్ 23.6. సో టేబుల్ 23.6లో మీకు ఎన్ని లోడ్స్ ఇచ్చారండి? వీ హ్యావ్ 3 లోడ్స్. స్టడీ లోడ్, ఇంటర్మీడియట్ లోడ్, షాక్ లోడ్స్ అండి. సో అక్కడ 1.2 ఉంది, 1.3 ఉంది, 1.5 ఉంది. ఓకే, సో జనరల్గా మీకు ఏ లోడ్ అని అడగడు, ఒక్కోసారి పర్టికులర్గా అడిగాడు అనుకోండి ఆ లోడ్ తీసుకుంటాం, లేకపోతే జనరల్గా మీడియం వాల్యూ తీసుకుంటాం. జస్ట్ లైక్ ఎలాగైతే మనం యావరేజ్ వాల్యూ తీసుకుంటామో అలాగే మనం ఇంటర్మీడియట్ లోడ్ తీసుకుంటాం. అక్కడ వాల్యూ వచ్చేటప్పటికి 1.3 ఇచ్చారు చూసారా, అది తీసుకుంటాం. ఎస్. సో నెక్స్ట్ డిజైన్ పవర్. సో స్టెప్ 3 is డిజైన్ పవర్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది డిజైన్ పవర్ పీడీ. సో పీడీ ఈస్ గివెన్ బై, మీ యొక్క డిజైన్ డేటా బుక్లో మీకు పీడీకి ఫార్ములా ఏంటండి? సో ట్రాన్స్మిటెడ్ పవర్, ఓకే, సో ఆర్ ది రేటెడ్ పవర్ ఇంటూ కేఏ ఇంటూ కేఎస్. ఓకే, సో ఇదేనండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం పవర్ ఫర్ సెలక్షన్ అండి. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం పవర్ ఫర్ సెలక్షన్ అని అంటే ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఫార్ములా. ఓకే, సో యువర్ rated power is nothing but the 25 kilowatts. Next, what is the K value is 1. Next, Ks value is 1.3. So therefore this is what is your design power. 32.5. Yes, very good, 32.5 units. Kilowatt. Units, sir. Kilowatt. ఎందుకంటే అన్ని కిలోవాట్స్లో ఉన్నాయి కదా. సో therefore this is what is your design power. సో దీన్నే ఒక్కోసారి మనం ఏమంటారంటే మ్యాక్సిమం పవర్ ఫర్ సెలెక్షన్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మ్యాక్సిమం పవర్ సెలెక్షన్. సో మ్యాక్సిమం పవర్ సెలెక్షన్. ఓకే, నెక్స్ట్ ఒక్కోసారి ఏమంటారంటే పర్లేదులండి, కరెక్టెడ్ పవర్ కూడా పెద్ద అవసరం లేదండి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ది బెల్ట్. సో సెలెక్షన్ ఆఫ్ ది బెల్ట్ అనేది ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారండి. ఓకే, సో మిగతా మీకు పారామీటర్స్ జస్ట్ లైక్ మీకు టెన్షన్స్ అవసరం లేదండి. టెన్షన్స్ ఎక్కువగా మీకు క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఓకే, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇవ్వలేదు. సో టెన్షన్ T1 T2. సో మీకు నెక్స్ట్ మ్యాక్సిమం టెన్షన్కి స్ట్రెస్ కావాలండి. సో మీకు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టింగ్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో దానికి మనకి విడ్త్ థిక్నెస్ కావాలి, విడ్త్ థిక్నెస్ కూడా ఇవ్వలేదండి. సో ఫర్ దట్ మీ ఏం కనుక్కోక్కర్లేదండి. ఇలాంటివి ఉన్నప్పుడు జస్ట్ యూ నీడ్ టు టేక్ ఓన్లీ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పుల్లీ డయామీటర్స్, నెక్స్ట్ బెల్ట్ లెంత్, and next what is the arc of contact factor, load correction factor, and next finding out what is the design power, and next finding out what is called as the belt rating or the belt selection. So what is the step 4? So step 4 is nothing but selection of the belt. సో సెలెక్షన్ ఆఫ్ ది బెల్ట్ అండి. ఓకే, సో ఇక్కడ బెల్ట్ సెలెక్షన్ ఎలా తీసుకోవాలి? సో బెల్ట్ సెలెక్షన్ ఎలా తీసుకోవాలంటే వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్, సో ఫర్ దట్ మనకి బెల్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు గో టు ది టేబుల్ 23.9. ఓకే, సో టేబుల్ 23.9లో చూడండి. సో సెలెక్ట్ ఆర్ take table 23.9. So 23.9లో we are given rating for standard types of the fabric belts. Okay, so load rating per mm width per ply at 180 degrees arc of contact at 10 meters per second belt speed. Okay, so it is given as high speed వచ్చేటప్పటికి 878, duck belting వచ్చేటప్పటికి 0.023 kilowatts. Okay, నెక్స్ట్ 4 to 949G డక్ బెల్టింగ్కి వచ్చి 0.0289. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ హై స్పీడ్ బెల్ట్ అండి. ఓకే, సో మ్యాక్సిమం అని చెప్పి ఈ రెండు బెల్ట్స్లో మ్యాక్సిమం మనం ఈ రెండు బెల్ట్స్లో విల్ టేక్ ఇట్ యాజ్ ది హై స్పీడ్ బెల్ట్. ఓకే, హై స్పీడ్
878G duct belting. High speed 878G duct belting. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే here we need to have corrected belt rating. Okay, for that what we have to do means, so ఒక ఫార్ములా ఉందండి, నథింగ్ బట్ width into number of plies, width into number of plies is equal to corrected power divided by corrected belt rating. ఓకే, అంటే ఏమీ లేదండి, నథింగ్ బట్ సో మీకు విడ్త్కి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లైస్ తీసుకుంటాం గురించి అండి ఇదంతా. సో నెంబర్ ఆఫ్ ప్లైస్ తీసుకుంటాం గురించి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్లైస్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేస్తామండి, మ్యాక్సిమం బెల్ట్ స్పీడ్ బట్టి డిఫైన్ చేస్తాం. ఓకే, సో మీకు మ్యాక్సిమం బెల్ట్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చారండి, సో 20 meters per second ఇచ్చారు. నెక్స్ట్ ఏంటండి, పులీ డయామీటర్స్. సో మినిమం పులీ డయామీటర్స్. ఓకే, సో ఇక్కడ మీకు మినిమం పులీ డయామీటర్ ఎంత వచ్చిందండి, స్మాల్ డి. టెల్ మీ వాట్ ఈస్ ద మినిమం పుల్లీ డయామీటర్. సో మినిమం పుల్లీ డయామీటర్ వచ్చేటప్పటికమ్మ మనకి 280 mm ఇచ్చారండి. ఓకే, సో మినిమం పుల్లీ డయామీటర్ వచ్చి 280 mm. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లైస్ ఎన్ని ఉండాలి, సో నెంబర్ ఆఫ్ ప్లైస్ ఎన్పి అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ ప్లైస్ వచ్చేటప్పటికి ఎంత ఉండాలండి, సో 20 meters per secondలో 250 ఉంది, 355 ఉంది. ఓకే, సో మనకి 355 చాలా దూరంలో ఉంది కదండి, మనం రౌండ్ లిఫ్ట్ ఆఫ్ టు 355 చేయలేం కాబట్టి మినిమం వీ నీడ్ టు టేక్ 250 అండి. సో అజ్యూమింగ్ ది బెల్ట్ స్పీడ్ as 20 and we need to assume the pulley diameters as 250 mm, we need to select number of plies as 5. ఓకే, సో చాలామంది 6 కూడా తీసుకుంటారండి, పెద్ద ఎందుకంటే డిజైన్లో కొంచెం అప్రాక్సిమేషన్ ఉండిద్ది, నో ప్రాబ్లం, యూ క్యాన్ టేక్ 5 or 6. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్, సో యూ క్యాన్ టేక్ 5 or 6. ఓకే, జనరల్గా మనం కరెక్ట్గా తీసుకోవాలంటే 5 ప్లైస్ తీసుకోండి, ఎగ్జాక్ట్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఇంకో వాల్యూ వచ్చేటప్పటికి మీకు ఎంత వస్తుందండి, మీ యొక్క అందులో టేబుల్ 23.8లో యూఆర్ హ్యావింగ్ 355 అంటే చాలా హైయెస్ట్ డయామీటర్ కదా. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్లైస్ అనేటప్పటికి ఎంత తీసుకుంటే బెటర్ అండి, 5 ప్లైస్ తీసుకుంటాం. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు 330 కానీ 340 కానీ అలా ఉందనుకోండి, వీ క్యాన్ గో ఫర్ 355. ఓకే ఏమో స్టూడెంట్స్ అర్థమవుతుందా? హలో, ఓకే సార్. ఏమీ లేదండి, జస్ట్ మనం ఏంటంటే బెల్ట్ సెలెక్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ప్లైస్ తీసుకుంటున్నాం. సో నెంబర్ ఆఫ్ ప్లైస్ తీసుకుంటానికి ఇదంతా చేస్తున్నామండి. ఓకే, సో మనం హై స్పీడ్ 878G డక్ బెల్టింగ్ తీసుకుంటాము. నెంబర్ ఆఫ్ ప్లైస్ తీసుకుంటాం కోసమేమో వీ నీడ్ టు సెలెక్ట్ ది మినిమం పుల్లీ డయామీటర్. మినిమం పుల్లీ డయామీటర్ వచ్చేటప్పటికేమో 280 mm. సో అక్కడ నుంచి మనకి టేబుల్ 23.8లో మనం చూస్ చేసుకోవాలండి, 5 or 6. సో బెటర్ గో ఫర్ 5, ఎందుకంటే 350 డయామీటర్ అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి వీ నీడ్ టు టేక్ ప్లైస్ as 5. ఓకే ఓకే, నెక్స్ట్ బెల్ట్ విడ్త్. సో బెల్ట్ విడ్త్కి వచ్చేటప్పటికి మనకి ఏమవుద్దంటే ఎస్, సో విడ్త్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్లైస్ ఈజ్ ఈక్వల్ టు కరెక్టెడ్ పవర్ డివైడెడ్ బై ది కరెక్టెడ్ రేటింగ్ వస్తుందండి. ఓకే, సో మనకి ఏం చేయాలంటే ఒక అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ ప్లైస్ దీని గురించి తీసుకుంటున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ విడ్త్ ఆఫ్ ది బెల్ట్ ఈస్ అన్నోన్. ఓకే, లెట్ us టేక్ ఇట్ as B. నెంబర్ ఆఫ్ ప్లైస్ ఎన్ని తీసుకోవాలంటే 5. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ కరెక్టెడ్ పవర్. సో కరెక్టెడ్ పవర్ అనేది ఎలా వస్తుందంటే నథింగ్ బట్
how you need to take means 32.5 కదండి. సో 32.5ని మనం ఏం చేస్తామంటే కొంచెం పెంచండి. అంటే ఏంటంటే కొంచెం పెంచండి అనమాట. 32.5ని లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ 33 తీసుకోండి. ఎందుకంటే కొంచెం పవర్ లాసెస్ అన్నీ యాడ్ చేస్తే విల్ గెట్ ఇట్ యాజ్ 33, ఎందుకంటే కరెక్టెడ్ పవర్ కాబట్టి. నెక్స్ట్ కరెక్టెడ్ బెల్ట్ రేటింగ్. సో కరెక్టెడ్ బెల్ట్ రేటింగ్ అంటే యాక్చువల్గా మీకు బెల్ట్ రేటింగ్ ఎంత ఉంటుందండి వెన్ యూ టేక్ ఇట్? ఓకే, సో బెల్ట్ రేటింగ్ వచ్చేటప్పటికి 0.023 కిలో వాట్స్ ఒకటి ఉందండి, 0.0289 కిలో వాట్స్ ఉందండి. సో బెటర్ యూ టేక్ 0.023, ఎందుకంటే హై స్పీడ్ అండి కాబట్టి. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే 0.023. సో కరెక్టెడ్ కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే 2 డెసిమల్స్ పెంచండి, 0.025. సో 33 డివైడ్ బై 0.025. సో ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ ది విడ్త్ ఆఫ్ ది బెల్ట్. ఓకే, సో 33 అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ కిలో వాట్స్. ఓకే, ఇది కూడా కిలో వాట్స్. సో అందుకోసమే దట్ ఈస్ వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డేటా బుక్. సో ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ ది విడ్త్ ఆఫ్ ది బెల్ట్. సో ఎంత వస్తుంది చెప్పండి? 264. 264 sir. Yes, excellent. 264. What are the units? No unit. No units sir. No units, sir. No units ఎందుకు అవుతుంది బాబు? B అనేది విత్ కదా, విత్ ఆఫ్ ది బెల్ట్ కి అంతే sir. mm sir. mm. Okay, so therefore this is what is our the width of the belt, and this is what is the number of plies. Okay, so this is what is the selection of the belt అన్నమాట. సో సెలెక్షన్ ఆఫ్ ది బెల్ట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ప్రొసీజర్. ఏమీ లేదండి, సింపుల్గా చెప్తాను. సో 0.025 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 0.025 అదే చెప్తున్నానండి. సో మీరు ఒకసారి టేబుల్ నెంబర్ 23.9 చూడండి. 23.9 చూసారా? రేటింగ్ ఫర్ స్టాండర్డ్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బెల్ట్. అంటే 2-3 ఉంది కదా సార్ ఇక్కడ? 2-3 ఉంది. దాన్ని కరెక్టెడ్ చేశానండి, ఒక 2 డెసిమల్స్ పెంచాను అనమాట. ఎందుకంటే ఇది యాక్చువల్గా హై స్పీడ్ స్టీల్, హై స్పీడ్ ఉన్న బెల్ట్ డ్రైవ్కి ఒక పవర్ రేటింగ్ అండి 0.023 కిలో వాట్స్. దాన్ని ఏం చేశానంటే కరెక్టెడ్ అనమాట. ఏంటంటే లాసెస్, బెల్ట్ టెన్షన్స్ ఇవన్నీ యాడ్ చేయగా జస్ట్ 2 డెసిమల్స్ అలా పెంచాను. అంటే ఏంటంటే కరెక్షన్ చేశానండి. ఆ కరెక్షన్ చేయడానికి ఇంకొంచెం పెద్ద యాడ్ చేయాలండి. అది ఎంత యాడ్ చేసినా సరే మీకు మహా అయితే 2 డెసిమల్స్ కానీ అలా పెరిగిద్దండి. సో 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ పెరిగిద్ది అంతే, మీరు ఎంత ఫార్ములాస్ యాడ్ చేసినా. సో అందుకోసమే నేను డైరెక్ట్గా కరెక్టెడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.023ని 25 తీసుకున్నాను. మనకి యాక్చువల్గా 32.5 ఉంది కదా మనకు పవర్. ఆ పవర్ని ఏం చేశానంటే కరెక్టెడ్ చేశాను. అంటే ఏంటి, రౌండ్ అప్ టు నెక్స్ట్ వాల్యూ 33 కానీ 34 కానీ మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి ఎంత వస్తుంది అది అలాగ వచ్చినట్టు వాల్యూ. ప్రైస్ ఎలా తీసుకున్నారు చెప్పరా? ఏమా సైజా? ప్రైస్ ఎలా తీసుకున్నారు చెప్పరా? ప్రైసా? ఓకే చూడండి. సో టేక్ 23.8 టేబుల్ నెంబర్ 23.8 చూడండి. చూసారండి? 23.8లో ఏముందండి, మినిమం పుల్లీ డయామీటర్స్ ఫర్ ది గివెన్ బెల్ట్ స్పీడ్స్ అండ్ బెల్ట్ ప్లైస్ ఇన్ mm అని ఉంది. చూసారా? నెక్స్ట్ మనం అక్కడ స్పీడ్స్ ఉన్నాయి చూసండి. మ్యాక్సిమం బెల్ట్ స్పీడ్ మనం ఎంత తీసుకుంటున్నామండి? 20 సార్. ఎస్ 20 మ్యాక్సిమం బెల్ట్ స్పీడ్ తీసుకోండి. సో మనకి పుల్లీ డయామీటర్స్ అందులో చూసుకోవాలి. పుల్లీ డయామీటర్స్ ఎంత ఉన్నాయండి అక్కడ? 20లో 112, 180, 250, 355, 560 ఉన్నాయి. ఇదే కదండి మీకు. సో ఇప్పుడు మీ యొక్క మినిమం పుల్లీ డయామీటర్ ఎంత ఉందండి? 280 mm. సో ఇప్పుడు అక్కడ 280 mm అనేది ఉందండి ఆ టేబుల్లో? లేదు. 250 ఉంది, 355 ఉంది. సో కాబట్టి ఏది తీసుకుంటారు? 355 తీసుకున్నారు అనుకోండి, చాలా ఎక్కువ కదా, అది చాలా ఎక్కువ కదా. 355 తీసుకున్నారంటే అప్పుడు మనకి అంత ఎగ్జాక్ట్నెస్ రాదనమాట. సో కాబట్టి 280 లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే తక్కువ డయామీటర్ 250 తీసుకుంటాం. సో 250కి నెంబర్ ఆఫ్ ప్లైస్ ఎన్ని ఉన్నాయండి అక్కడ? 5 ప్లైస్. సో అదండి. సో అలా తీసుకున్నాను 5 ప్లైస్. సో చాలా మంది 6 కూడా తీసుకుంటారు. యా. How do you know which type of belt is chosen?
Why? హై Because స్పీడ్ ఆర్ yeah, you see in this table 23.9 చూడండి. Okay, when you see table number 23.9, how many types of belts are there? 2 types, sir. Only 2 two types. types, speed or Okay. 4. One is high speed and another one is fort. Okay, fort is taken for high shock loads and for very larger అంటే very shorter applications. Okay, so we doesn't get into this fort unless and until specified అనమాట. ఎక్కడైనా మ్యాక్స్ పవర్ అప్లికేషన్ లో పవర్ కన్జంప్షన్ దగ్గర కానీ లేకపోతే చాలా పారామీటర్స్ ఉంటాయండి. సో ఒక్కోసారి తీసుకుంటారు కొంతమంది, కానీ బెటర్ టు టేక్ హై స్పీడ్ ఏనండి. ఎందుకంటే హై స్పీడ్ అనేది రెండు టైప్స్ ఉన్నాయండి, అందులో ఒకటి చూజ్ చేసుకోమంటున్నారు. సో అందుకోసమే నేను ఎక్కువగా హై స్పీడ్ నుంచే తీసుకుంటాను. మనకి పారామీటర్స్ కూడా తొందరగా వస్తాయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పెసిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్. ఇప్పుడు ఇంకో టేబుల్ చూసారనుకోండి, 23.1 తీసుకోవాలనుకోండి, ఎక్కువగా మనకి 3 టైప్స్ 4 ప్లై 5 ప్లైలోకి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా వాల్యూస్ వచ్చి హై స్పీడ్ దగ్గర ఎక్కువగా హైలైట్ అయినాయండి. ఫోర్ట్కి వచ్చేటప్పటికి మీకు తక్కువగా ఉన్నాయి. సో అలాంటప్పుడు చాలా వరకు వాల్యూస్ వచ్చి హై స్పీడ్కి ఎక్కువగా తీసుకుంటారండి. ఫోర్ట్కి అంత డెసిగ్నేటెడ్ లేదు, అంటే 6 ప్లై దాటిన తర్వాత మాత్రమే మీకు ఉన్నాయన్నమాట. సో అందుకోసమే జనరలీ ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో. ఓకే, ఇంకా సార్ డౌట్? ఫోర్ట్ బిల్డ్ అంటే లో స్పీడ్స్ వాడతారు అది? లేదండి, అది కూడా హై స్పీడ్స్కి, అది కూడా 2 టైప్స్ ఆఫ్ బెల్ట్స్ ఏనండి. అది కూడా హై స్పీడ్స్కే వాడతారు. అంటే యాక్చువల్గా మనకి బెల్ట్ డ్రైవ్ వచ్చేటప్పటికి 20 మీటర్స్ పర్ సెకండ్ కదండి. సో 20 మీటర్స్ పర్ సెకండ్ని మనకి దాటి ఒక్కోసారి 25, 30 ఇంకా హయ్యర్ స్పీడ్స్కి వెళ్తున్నప్పుడు ఐ థింక్ వీ కెన్ యూజ్ దిస్ ఫోర్ట్. ఓకే, సో 4 to 941G డక్ బెల్టింగ్ అనేది ఒక స్పెసిఫికేషన్ ఉండిద్దండి. జస్ట్ లైక్ మన ASTM స్టాండర్డ్ లాగా, ASME స్టాండర్డైజేషన్ లాగా ఫోర్ట్కి కొంచెం పర్టికులర్ అప్లికేషన్ ఉండిద్దండి. ఆ పర్టికులర్ అప్లికేషన్ దగ్గర మాత్రమే మనం వాడతాం అనమాట. అది మీరు నెట్లో కొట్టారంటే అది ఏమి మెటీరియల్తో తయారైంది ఏంటి అనేది వస్తుందండి అది. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ టైం అయిపోయింది సార్. టైం అయిపోయిందంటారా? మనకి టైం అంతా ప్రాబ్లం చేయడానికి తినేస్తుందండి. చాలా టైం అయిపోయింది సార్, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. సార్ చెప్పుకుందాం సార్, తిరిగి పాటు చెప్పండి సార్. ఇప్పుడు ఏమీ లేదండి, ఇందులో కూడా వీబెల్ డ్రైవ్స్లో కూడా సేమ్ ఇంతేనండి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి కంపల్సరీ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది పుల్లీ డయామీటర్స్, క్యాపిటల్ D, స్మాల్ d. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది బెల్ట్ టెన్షన్స్. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది మ్యాక్సిమం మాస్ ఆఫ్ ది బెల్ట్ పర్ మీటర్ లెంత్. ఓకే, దీనికి కూడా కిలోవాట్ రేటింగ్ పర్ బెల్ట్ అంటారండి. సేమ్ అంతే, అన్ని పారామీటర్స్ ఒకలాగే ఉంటాయండి. నెక్స్ట్ ఇందులో కూడా మనకి వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్యాక్టర్, సర్వీస్ ఫ్యాక్టర్. ఓకే, దీనికి కూడా నెంబర్ ఆఫ్ ప్లైస్ ఉంటాయండి. ఓకే, సేమ్ ఇందాక దాంట్లో చేసినట్టే అలాగే చేస్తామండి. ఓకే, సో ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్లో బెల్ట్ డ్రైవ్స్లో పెద్ద తేడా ఏమి ఉండదండి. సో అన్ని స్పెసిఫికేషన్ ఒకటాగే ఉంటుందండి. ఓకే, కొన్ని ఫార్ములాస్ మాత్రమే మారుతాయండి. సార్ ఇది మీ చాప్టర్లో థియరీ ఎక్కువగా ఉంటుంది సార్, డెరివేషన్స్ ఉంటాయా సార్? ఇది మీకు ఫస్ట్ టైం కదండి, మీరు R17 రెగ్యులేషన్లో వచ్చేటప్పటికి ఇది న్యూ సబ్జెక్ట్. మీ TQM అవ్వనంటే కండిషన్ మానిటరింగ్ అవనమండి. యాక్చువల్గా పేపర్ కూడా నన్నే ఇమ్మన్నారు. అంటే ఏంటి నన్ను అంటే నేను క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తానండి, ఎవరితో చెప్పండి అలాగా. క్వశ్చన్ బ్యాంక్లో ఏం చేస్తానంటే ఒక డెరివేషన్ ఇద్దామని చూస్తాను, డైరెక్ట్గా ప్రాబ్లం కాకుండా. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి సార్. రికార్డింగ్ ఆఫ్ చేసి ఓకే, చెప్పండి.